హాయ్ అండి. వెల్కమ్ టు కేకేఆర్ ఫార్మ్స్ పీలేరు. లాస్ట్ సండే 2 టాప్ ఆవులు ఏదైనా ఉన్నాయి అని అంటే చింతామణి మార్కెట్లో ఇవి రెండే. మహారాష్ట్ర వాళ్ళు 5,00,000కి కొన్నారు. నికరంగా 5,00,000కి. ఎంత చెప్పారు బ్రదర్ బేరం అంటే 6.5 lakh ఎంతో చెప్పారంట. 5,00,000కి కొన్నారు. ఒకటొచ్చి రైట్ సైడ్ ఉండే వైట్ ప్యాచెస్ ఎక్కువ ఉన్నది వచ్చి ఫస్ట్ లాక్టేషన్, ఇంకా ఏం లేదు, 4 పళ్ళతో ఉంది. లెఫ్ట్ సైడ్ ఉండేది వచ్చి సెకండ్ లాక్టేషన్, ఇంకా రెడీ టు డెలివరీ అని ఉంది. 6 పళ్ళతో ఉంది. వీటి రేట్ వచ్చి 5,00,000కి కొన్నారు. ఈ 5,00,000 పెట్టి కొన్నారు కదా, ఎన్ని పాలు వస్తాయి బ్రదర్ అని అడిగితే వాళ్ళని, ఫస్ట్ లాక్టేషన్ ఉండేది 35 లీటర్స్ అంట. ఒక రోజుకి 35 లీటర్లు ఇస్తుంది అనేసి అన్నాడు. ఇంకోటి సెకండ్ లాక్టేషన్ అడిగితే 45 to 50 లీటర్స్, 45 లీటర్లు అయితే నికరంగా ఇస్తుందంట. అన్ని పాలు ఎలా పాసిబుల్ అంటే బ్రీడ్ అంత బాగుంటే మనం ఫీడింగ్ ఇచ్చుకోగలిగితే కనుక కంపల్సరీ వస్తాయి అంటున్నాడు. ఇంకో విషయం ఏమంటే ఇతని దగ్గర 100 లీటర్లు ఒక్క రోజుకి, 2 పూట్ల కాదు, రోజుకి 100 లీటర్ల పాలు ఇచ్చే ఒకటి ఉంది. ఆ ఆవు దగ్గర రోజుకి 4 సార్లు పాలు పిండుతారంట. దాని వాల్యూ అక్షరాల 10 లక్షలు. అతని ఫామ్ కానీ అతని ఆవులు కానీ అన్నీ నాకు ఫొటోస్లో చూపించారు, ఫోన్లో వీడియోస్ మొత్తము. అసలు 2 టాప్ క్వాలిటీ ఆవులు ఉన్నాయి. మనకు బాగా పరిచయం అయ్యారు బ్రదర్, కాబట్టి ఒకరోజు 1 డే ట్రై చేద్దాం కంపల్సరీగా వాళ్ళ ఫామ్ విజిట్ చేయడానికి, వాళ్ళ దగ్గర ఉన్న ఆవులు చూడడానికి. మనకు ఎలాగో ఆవులు అంటే పిచ్చే కాబట్టి. నా దగ్గర కూడా ఒక 3 years బ్యాక్ అనుకుంటా చింతామణి మార్కెట్లో 1,50,000 పెట్టి కొన్నా పేరు. ఒకటి 1,50,000, ఒకటి 1,45,000. వాళ్ళు 25 చెప్పారు పాలు. అప్పట్లో నాకు 20 వరకు వచ్చాయి. ఒక దాని దగ్గర 20+ వచ్చాయి, ఒక దాని దగ్గర 20 దగ్గర టచ్ అయింది. బ్రీడు కొనాలంటే చింతామణి మార్కెటే బ్రదర్. నేను డైరీ మెయింటైన్ చేసేటప్పుడు నా దగ్గర ఉన్న బ్రీడ్ ఆవులు కానీ తరుపులు కానీ ఎలా ఉండేటివో నెక్స్ట్ ఒక వీడియో పెడతా చూడండి బ్రదర్, ఒక థ్రిల్ ఫీల్ అవుతారు. 2 టాప్ ఉండేటివి అప్పట్లో.